తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న నిరంజన్ అనే బాలుడిని పరామర్శించారు పవన్ కళ్యాణ్. జన్యుపరమైన వ్యాధితో బాధపడుతున్న నిరంజన్ తన అభిమాన హీరో పవన్ కళ్యాణ్ని కలవాలి అన్నది అతని కోరిక. ఈ విషయం తెలుసుకున్న పవన్ హనుమకొండ హనుమాన్ నగర్లోని బాలుడి నివాసానికి వెళ్లి అతన్ని ఆప్యాయంగా పలకరించారు. నిరంజన్ కుటుంబంతో పవన్ కళ్యాణ్ సుమారు 40 నిమిషాల పాటు గడిపారు. ఈ 40 నిమిషాల ముచ్చట్లలో ఒక 2.5 నిమిషాల పాటు ఆసక్తికరమైన చర్చ జరిగింది. అచ్చౌ టెడీ బేర్ లాగా ఉండే ఒక కుక్క పిల్ల అంటే తనకెంతో ఇష్టమని, అది కావాలని నిరంజన్ పవన్ని కోరాడు. బాలుడి కోరికని విన్న వెంటనే స్పందించిన పవన్ కళ్యాణ్ ఆ పెట్ డాగ్ ని కొని ఇవ్వాలి అంటూ తన సిబ్బందికి ఆదేశించారు. అసలు ఆ బాలుడు కోరిన కుక్క పిల్ల ఏంటి, దాని ప్రత్యేకతలేంటి, అంతలా ఆ బాలుడిని ఆకర్షించిన ఆ జాతి విశేషాలేంటో చూద్దాం. సో పవన్ కళ్యాణ్ వెళ్ళి ఆ బాలుడిని పరామర్శించిన విషయాలు మనం చూసాము. అయితే ఆ బాలుడు కుక్క పిల్ల కావాలన్నాడు. ఆ కుక్క పిల్ల ఫొటోస్ ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము. సో ఈ కుక్క పిల్ల చూడడానికి ఎంత క్యూట్గా ఉందో మనకు అర్థమవుతోంది. ఇలాంటి కుక్క పిల్లల ఫొటోస్ ఎన్ని చూసినా కూడా మనకి తనివి తీరనట్టు చాలా ప్రశాంతంగా మనకు అనిపిస్తూ ఉంటుంది. అలాంటి కుక్క పిల్ల అంటే తనకు చాలా ఇష్టం. ఆ కుక్క పిల్ల తనకి కావాలి అని చెప్పి చాలా ముద్దుగా అడిగాడు ఆ బాలుడు. ఆ బాలుడి కోరిక విన్న వెంటనే పవన్ కళ్యాణ్ కూడా అందుకు ఓకే చెప్పేశారు. తన సిబ్బందికి వెంటనే ఆ కుక్క పిల్లని బాలుడికి కొనివ్వాలంటూ ఆదేశాలు ఇచ్చారు. సో ఆ బాలుడు కోరిన ఆ కుక్క పిల్ల ఒక హైబ్రిడ్ కుక్క పిల్ల. దాని డీటెయిల్స్ చూద్దాం. ఇది పూడల్, కెవిలియర్, కింగ్ చార్ల్స్, స్పానియల్ జాతుల కలయికతో పుట్టిన ఒక హైబ్రిడ్ కుక్క పిల్ల. దీన్ని కావుడల్ డాగ్ అని కూడా అంటారు. అయితే మార్కెట్లో దీని ధర 1,40,000 రూపాయలు ఉంటుంది. ఈ జాతి కుక్కని పెంచడానికి నెలకు దాదాపు 3,000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. వీటికి జుట్టు చాలా ఎక్కువగా పెరుగుతుంది. ప్రతి నెల హెయిర్ కట్, గోళ్లు కత్తిరించడం, క్లీనింగ్ కోసం ఇంకొక 3,000 అదనం అన్నమాట. వీటికి తోడు టైంకి వేసే టీకాలు, వైద్య పరీక్షల కోసం ఇంకొక 2,000 రూపాయల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అంటే ఈ కుక్కని పెంచడానికి నెలకు దాదాపుగా 10,000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. సో ఈ కావుడల్ డాగ్స్ సైజులో చాలా చిన్నగా ఉంటాయి. అసలు కుక్క పిల్లలా కాకుండా ఆడుకునే టెడీ బేర్ లాగా చాలా ముద్దుగా కనిపిస్తూ ఉంటాయి. అందుకే పిల్లలు వీటికి బాగా కనెక్ట్ అయిపోతారు. ఇవి కూడా పిల్లలతో ఎంతో సున్నితంగా, ప్రేమగా మెలుగుతాయి. గ్లోబల్ వైడ్ ఈ బ్రీడ్కి విపరీతమైన డిమాండ్ ఉంది. ఇలాంటి పిల్లలు నిండు 100 ఏళ్ళు సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా బతికించారు.